నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సఖీ వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైద్యం పొందుతూ మృతి చెందిన గుర్తు తెలియని వృద్ధుడు. వైద్య సేవలు అందించిన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. వార్తల్లోని వివరాలు. సమాజంలో హింసకు గురవుతున్న మహిళలు ఎవరైనా సరే సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం ఆవరణంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సఖీ వన్ స్టాప్ సెంటర్ను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చన్నారు. మహిళలకు ఉమెన్ హెల్ప్ లైన్ 181 కూడా ఉచితంగా కలదని తెలిపారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్, న్యాయ సహాయము, పోలీస్ సహాయము, వైద్య సహాయము మరియు షెల్టర్ కూడా ఇవ్వబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సిడిపిఓలు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మరియు పాల్గొన్నారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తహసీల్దార్ రాము పేర్కొన్నారు. సోమవారం పుంగనూరులోని తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లు, వీఆర్ఓ, వీఆర్ఏలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రజల నుండి పొందిన అర్జీలపై సమీక్షించారు. క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు సమస్యకు పరిష్కారం చూపాలని తహసీల్దార్ సూచించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే భూ రీసర్వే, రెవెన్యూ సదస్సులపై తగు సూచనలు ఇచ్చారు. ఈరోజు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలకు, విలేజ్ సర్వేలకు జరిగిన మీటింగ్ నందు, సమావేశం నందు పీజీఆర్ఎస్ నందు వచ్చే అర్జీలపై ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుని అర్జీదారుకి ఇచ్చే ఎండార్స్మెంట్ కావచ్చు, కలెక్టర్ గారికి పంపించే రిపోర్ట్స్ కావచ్చు, ఏ విధంగా చేయాలనే దాని మీద, మరియు రీసర్వేకి సంబంధించి రీసర్వే గ్రామ సభల మీద, అదేవిధంగా రేపు సర్వే చేసే సర్వే నెంబర్లకు సంబంధించి 92 నోటీసెస్ ప్రతి రైతుకు, ఆ సర్వే నెంబర్కి సంబంధించిన రైతుకు పక్కనున్న సర్వే సంబంధించిన రైతుకు ఇచ్చి రైతుల సమక్షంలోనే సమగ్ర సర్వే జరగాలని వీఆర్ఓలకు, విఎస్లకు ఆదేశించడమైంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న 4 నిక్కుంది, మాగాండ్లపల్లి, బోడేవారిపల్లి, ఏదూరు, ఈ 4 విలేజ్లకు వీఆర్ఓలతో పాటు, సంబంధిత వీఆర్ఓతో పాటు పక్క వీఆర్ఓలను కూడా వేగవంతం పని సులభతరం కావడానికి వాళ్ళని కూడా డెప్యుటేషన్ మీద ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. పుంగనూరు వారపు సంతలో కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మొన్నటి వరకు ఆకాశానికి కంటిన ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. కూరగాయల ధరలు కిలోలలో ఈ విధంగా ఉన్నాయి. మునగ 60 రూపాయలు, వంకాయలు 40 రూపాయలు, బీన్స్ 30, ముల్లంగి 20, కాకరకాయ 40, పచ్చిమిర్చి 40, క్యారెట్ 60, బెండకాయలు 60, క్యాప్సికమ్ 80, అలసందకాయలు 40, బీరకాయలు 40, ఉల్లగడ్డ 30, ఎర్రగడ్డలు 25, తెల్లగడ్డలు 150, అల్లం 80, టమాటా 40, మొటిక్కాయలు 40, అనపకాయలు 30, చిక్కుడు 30, పచ్చి బఠానీ 60, కొత్తిమీర కట్ట 20 రూపాయలు, పుదీనా 20 రూపాయలుగా ఉన్నాయి. స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
రామసముద్రం మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మండల ఎస్టీయు శాఖ ఉచితంగా స్టడీ మెటీరియల్ను సోమవారం అందజేసింది. మండల పరిధిలోని చెంబకూరు, మట్లవారిపల్లి, రామసముద్రం, ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవి, కేసీపల్లి, అరికల ఉన్నత పాఠశాలల్లో 600 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఎస్టీయు అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, రామసముద్రం అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఎస్టీయు ఎల్లప్పుడూ చేయూత ఇస్తుందని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలతో పాటు పాఠశాలల అభివృద్ధికి తాము ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధానిలో 10వ తరగతి విద్యార్థుల కోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులచే రూపొందించబడిన ఈ స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేయడం ఎంతో సంతోషమని తెలిపారు. దాదాపు 50,000 రూపాయల ఖర్చుతో మండలంలో ఈ మెటీరియల్ను అందజేసినట్లు తెలిపారు. గత ఏడాది ఈ మెటీరియల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ మెటీరియల్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మండల రిటైర్డ్ ఉపాధ్యాయులు గోపీనాథ్, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, ఎస్టీయు నాయకులు కడియాల మురళి, మధుసూదన్, మహమ్మద్ ఖాన్, మనోహర్, అయూబ్ ఖాన్, అనిల్ కుమార్, నరసింహులు, కేశవ్ కుమార్, ప్రకాష్ రెడ్డి, శంకర, చెంగల్రాయాచారి, జగన్నాథ్ రెడ్డి సంయుక్తంగా సొంత నిధులతో ఈ స్టడీ మెటీరియల్ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు హేమలత, ఆంజనేయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు, రమేష్ బాబు, వెంకటరమణ, మునస్వామి, వేదవతి, వెంకటాచలపతి, మస్తాన్బి, శ్రీనివాసులు, ఎస్టీయు మండల ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, ఎస్టీయు నాయకులు ప్రకాష్ రెడ్డి, చెంగల్రాయాచారి, కేశవ్ కుమార్, మనోహర, గోపీనాథ్, శ్రీనివాసులు, నరసింహులు, సుబ్బారెడ్డి, సుధాకర్, శివశంకర, కుసుమ, మహీధర్, బాలాజీ, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఇయర్ కూడా మెంబర్షిప్ మొదట ఇక్కడే ప్రారంభించారు. రెండవది ఒక టీం వర్క్ గా ఇంత పెద్దగా ఎక్కడో ఈ రోజు ఒక పాఠశాల, ఈ పాఠశాలకు నేను స్పాన్సర్ గా మన సురేష్ సార్ క్లాప్ ఇవ్వమని మాకందరికి కూడా వాస్తవానికి ఇన్స్పిరేషన్ ఈ మండల యూనిట్. నేను జిల్లా నాయకత్వంలో ఉన్నా లేదా ఇతర నాయకత్వంలో ఉన్నా నాకు చక్కగా అంటే ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా అంటే మనము ఇంతసేపు మేడం గారు చెప్పినట్లు ఒక ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా మన పిల్లలు మన మండలానికి క్రెడిట్ రావాలి. మన మండలంలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయో ప్రతి హై స్కూల్లో ఉండే 10th క్లాస్ స్టూడెంట్స్ మంచి రిజల్ట్తో పాస్ కావాలి. అది మనకు ఈ మండలానికి గర్వకారణమని మండల యూనిట్ భావించడం వల్లే వాళ్ళు మీకు ఈ రోజు ఈ బుక్స్ అందిస్తున్నారు. బాలా సార్ ఉదయం స్టార్టింగ్ గా మాట్లాడుతూ మీరు కొనుక్కోలేరని కాదు, అంటే ప్రోత్సాహకంగా ఎప్పుడో ఒక విద్యార్థితో ఇంకొకరు నా దగ్గర ఇంకొక గైడ్ ఉందిలే, నాకు అవసరం లేదులే అనే వెసులుబాటును కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఇది అందించడం వల్ల 2 రకాలుగా, ఒకటి ఎవరైతే బిలో యావరేజ్ ఉంటారో వాళ్ళకు డైరెక్ట్ గా మనకు పాయింట్ టు పాయింట్ తో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పొందుపరచడం. వాస్తవానికైతే ఇంగ్లీషు ఫ్యాకల్టీ ఎవరైతే ఈ బుక్ రాసినారో ఆ మేడము చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి లాస్ట్ టైం అయితే 100కు 100% ఎక్కడ కూడా కానివ్వండి ఆ డీవియేషన్ లేకుండా అన్ని ప్రశ్నలు కూడా ఇంగ్లీష్ లో రావడం జరిగింది. నేనేమంటున్నానంటే అటు బిలో యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, మెరిట్ స్టూడెంట్స్ డైరెక్ట్ గా మనకి ఏదైతే ఆన్సర్స్ ఉన్నాయో పాయింట్ టు పాయింట్ పెట్టడము, ఆ విధంగా ఇవ్వడంతో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రిమైనింగ్ ఏదైతే మీకు మిగిలిన ఒక 2 months మాత్రమే మిగిలి ఉంది, ఆ 60-65 రోజుల్లో ఖచ్చితంగా మీరు వినియోగించి ఇంకా వేరే వ్యాపకాలు ఏమీ లేకుండా అంటే ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, టీవీ కావచ్చు, మరొక ఆటలు కావచ్చు, ఇవంతా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ ఆపేసి కేవలం ఈ 60 రోజులు మీరు కష్టపడ్డారంటే మంచి ఫలితం వస్తుంది. మీ ఉపాధ్యాయ బృందానికి, మీ తల్లిదండ్రులకు మీరిచ్చే కృతజ్ఞత కానుక ఏదైనా ఉంది అంటే మీరు సక్సెస్ కావడమే. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా 10th క్లాస్ స్టూడెంట్స్ చదవాలని కోరుకుంటూ మీకు మీ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పుంగునూరుకు చెందిన చికెన్ షాప్ నిర్వాహకులు శంకరప్ప అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి విచారణ చేపట్టినట్లు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శంకరప్పను అల్లుడు హత్య చేశాడని శంకరప్ప కోడలు రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కేసు విచారణ చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. నిన్నటి రాత్రి సుమారు 9 గంటలప్పుడు వి రమ్య భర్త పేరు మంజునాథ్ తాడిమాకులపాలెం పొంగునూరు టౌన్కు చెందిన మహిళ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాని వివరాలు ఏంటంటే ఆమె మామ అంటే భర్త నాయన శంకరప్ప వయసు 60 సంవత్సరాలు అనే ఆయన మొన్నటి సాయంత్రం అంటే 3వ తేదీ సాయంత్రం 4:30 గంటలప్పుడు అనుమానాస్పదంగా మరణించినాడని చెప్పి తన భర్త ఫోన్ చేయగా వెంటనే వచ్చి చూడగా తలపైన ఒక గాయం ఉండింది. ఆమెకు డౌట్ వచ్చి వాళ్ళ చిన్నమామ కొడుకు మనోజ్ అలియాస్ మనోహర్ అనే వ్యక్తిని ఏం జరిగిందని చెప్పి విచారించగా 3వ తేదీ సాయంత్రం 4:30 గంటలప్పుడు ఆ శంకరప్ప అల్లుడు వీరమోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయితో తల మీద కొట్టగా ఆయన అక్కడే పెద్ద ఆయన కింద పడి చనిపోయినాడని, తర్వాత ఆయన వీరమోహన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయినాడని, ఆ సమయంలో అక్కడ ఈ మనోహర్ అలియాస్ మనోజ్ అనే పిల్లోడు అక్కడే ఉన్నాడని వెంటనే ఈమె భర్త మంజునాథ్ చెప్పగా అక్కడ వచ్చి చూస్తే ఆ పెద్ద ఆయన చనిపోయినాడు. తర్వాత ఆ విషయం మీద ఆమె వీరమోహన్ రెడ్డి పైన చర్య తీసుకోమని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి అందరికీ కారణము ఈ పెద్ద ఆయన చనిపోయిన శంకరయ్య భార్య పోయిన సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున చనిపోవడం జరిగింది. ఆమె నగలను కొడుకు కొద్దిగా జులాయిగా తిరుగుతూ ఉంటే పోగొడతాడని చెప్పి కూతురికి అల్లుడికి ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా ఉంచుకోమని. ఇప్పుడు సంవత్సరీకం వస్తుంది కాబట్టి ఆ నగలను అక్కడ ఆ కార్యక్రమానికి పెట్టడానికి అల్లుడిని అడగగా ఆ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి ఆవేశంలో ఈ కొట్టడం జరిగిందని చెప్పి ఫిర్యాదులో రాయడం జరిగింది. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తొందరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి గౌరవ కోర్టు ఎదురు హాజరుపెట్టడం జరుగుతుంది. పుంగనూరు మండలం చెదల్ల గ్రామంలో ఉపాధి హామీ కొత్త పథకంపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేస్తూ వికసిత్ భారత్ జీ తీసుకువచ్చింది. కూలీల పని దినాలను పెంపు, పరిశుభ్రత గురించి అధికారులు వివరించారు. ఆ తర్వాత 125 రోజుల ఉపాధి హామీ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. సమయానికి కూలి చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం, గ్రామసభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక తదితర విషయాలపై అవగాహన కల్పించి చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరమ్మ, తెలుగుదేశం నాయకులు వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రెడ్డప్పరెడ్డి, గంగులప్ప, రెడ్డప్ప, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము నిర్ణయించే విధంగా ముందు జాతీయ ఉపాధి హామీ మహాత్మా గాంధీ పథకం ఉంది. ఇప్పుడు వికసిత్ భారత్ జీ అనే పేర్లు మార్చడం జరిగింది. తర్వాత మనం పనిచేసిన కూలీలకి సరైన టైంలో డబ్బులు అందక ఇబ్బందులు పడుతుంటే ఇంక నుంచి అలా కాకుండా సకాలంలో అందేటట్టుగా చూసుకుంటారని ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం వాళ్ళకి సహకారం అందించి ఆ పనులన్నీ చేసుకుంటూ తర్వాత వచ్చే సంక్రాంతి అనే ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అది మన గ్రామాలు మనమే బాగు చేసుకుంటే ఆరోగ్యపరంగా కానీ నీట్గా ఉండడం కానీ అన్నిటికీ మనకే మంచిది. మనం నడువుల్లో తిప్పలేసుకుంటాము, అవన్నీ మీరు గమనించి తీసేసి దూర ప్రాంతాలకి చేసుకునేటట్టుగా చేసుకోవాలా. మనకి ఎట్లా చెత్త తీసేయడానికి ఒక మనిషిని పెట్టాము, ఇంకా మన సెక్రటరీ గారు చెప్పడం ఏమంటే ఇంకా మనిషిని పెట్టి బయట ఊళ్ళలో కూడా ఆ చెత్త తీసే ప్రోగ్రామ్ని చేయాలని చెప్పి చెప్తూ ఉపాధి హామీలో ముందు 100 రోజులే ఉండింది ఒక మనిషికి, ఇప్పుడు 125 రోజులుగా ఒక మనిషి సంవత్సరానికి 125 రోజులు వెళ్ళేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మనము ప్రతి మీటింగ్ కానీ పిలిస్తే ఏంది లేకపోయేది అదేం జరుగుతుంది అంటారు, మళ్ళీ కనపడిచినప్పుడు అదేం ఆ పని చేయలేదు. ఇప్పుడైతే చెప్తే వాళ్ళు మన సమస్యని పై అధికారి దృష్టికి తీసుకెళ్తారు, అవన్నీ కూడా మనకి న్యాయం జరుగుతుంది. ఇంకా మనం ఇంటికాడు ఉండి జరుగుతుందని నాకు చెప్పలేదని అన్నారు. ఇప్పుడు దండారా వేసినాము, దండారా వేస్తే కూడా తక్కువ మంది వచ్చినారు. ఇంకా ఎక్కువ మంది వచ్చి విషయాలు తెలుసుకొని మన గ్రామ అభివృద్ధికి తోడ్పడితే గ్రామస్తులన్నీ. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లి కేంద్రంలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో
సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. పుంగనూరు పుంగమ్మ చెరువు కట్టపై ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చెరువు కట్టపై వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం పుంగనూరు వైపు వస్తున్న ఒక కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. చెరువు కట్టపై ఇరువైపులా సేఫ్టీ వాల్ కంచెను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గుర్తు తెలియని వృద్ధుడు పుంగనూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు కొద్ది రోజుల క్రితం హాస్పిటల్కు వచ్చి చికిత్స తీసుకున్నాడు. తర్వాత హాస్పిటల్ ఆవరణంలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వృద్ధుని పరిస్థితి చూసి శ్రీను, మహేష్, భార్గవ్, భాస్కర్ రెడ్డిలు అతనికి స్నానం చేయించాలని భావించారు. వెళ్ళి చూడగా వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం సోమవారం పుంగనూరుకు చేరుకుంది. పేదలకు, మారుమూల గ్రామాలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ రథాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, మందులతో సహా అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. బీపీ, షుగర్, రక్త పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరిగింది. కనీసం ఒక 6 నెలలుగా వాడుకొని ఈ మధ్యలో మీరు ఉప్పు కారం తగ్గించుకొని వాకింగ్ చేసుకుంటా, టెన్షన్ లేకుండా కొంచెం మెడిటేషన్ చేసుకుంటా అట్లా ఉంటే కొంచెం తక్కువ అంటే చాలా తక్కువ మందికి మాత్రం లేకుండా క్యూర్ అవుతుంది. ఒకసారి వాటి తర్వాత వాడుకోవచ్చు. మూడికి ఒకరికి అయితే బాగానే వద్దులేండి. మీరు బయటకు నేను మేము ఇచ్చేసి ఎగ్జామ్ ఉంటాం. మళ్ళీ మీరు కుప్పం వచ్చేసి ఈరోజు పొంగునూరు పట్టణంలో ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య రథం పొంగనూరు చేసింది. దీని ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకు ఉచితంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసి వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు అందజేశారు. నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సఖీ వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైద్యం పొందుతూ మృతి చెందిన గుర్తు తెలియని వృద్ధుడు. వైద్య సేవలు అందించిన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.